యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంటర్రా ఇంకా ఆలోచిస్తున్నారు? వాళ్ళు అడిగిన డబ్బులు వాళ్ళ మొహాన కొట్టేసి నా మనవణ్ణి తీసుకురండి. వాడికన్నా డబ్బు ఎక్కువ ఏంటి? సరే సిద్ధం, మీరు అడిగిన డబ్బులు తీసుకొస్తాం. మీరు మాత్రమే రావాలి, ఇంకెవ్వరూ రాకూడదు. పొరపాటున పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా? కన్నయ్య మీకు ప్రాణాలతో దక్కడు శౌర్య. రై ఆవేశపడ్డం కాదు శౌర్య. కన్నయ్య మీకు క్షేమంగా కావాలంటే నువ్వు కళ్యాణి మాత్రమే వచ్చి డబ్బులిచ్చి తీసుకెళ్ళండి. శౌర్య, వాడు వెధవలని మనకు తెలుసు. ఈ డబ్బు కోసమే ఇన్నాళ్ళు వాళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. ఆ డబ్బేదో వాళ్ళ ముఖాన కొట్టేసి కన్నయ్యని తీసుకురా. వెళ్ళు, ఆలస్యం చేయకు. అలాగే అమ్మమ్మ. కళ్యాణి, శౌర్య, మీరిద్దరే వెళ్తే ప్రమాదం. మీతో పాటు నేను మీ నాన్న కూడా వస్తాం. అవునరా, నేను బావ కూడా వస్తాం. వద్దు నాన్న, అందరం వెళ్ళామంటే వాళ్ళు అన్నంత పని చేస్తారు. కన్నయ్య మనకు దక్కడు. వాళ్ళు చెప్పినట్టు మేమిద్దరం మాత్రమే వెళ్తాం. మీరేం భయపడకండి, మాకేం కాదు. కళ్యాణి పద. జాగ్రత్త శౌర్య. ఒక రకంగా మనకు మంచే జరిగింది. అదే డబ్బు ఆ దాక్షాయిని వాళ్ళకిచ్చుంటే మనం అందులో కొంత వాళ్ళకిచ్చి మిగిలింది తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడొచ్చే డబ్బు మనది శామ్. దాంట్లో ఎవ్వరికీ ఇవ్వాల్సింది లేదు. డబ్బులు తెస్తారంటావా? వాడి కోసం తీసుకురాక తప్పదుగా. డబ్బొస్తుంది కానీ ఆ శౌర్య కళ్యాణిలని ఏం చేయలేకపోతున్నామనే బాధ మాత్రం మిగిలిపోతుంది సిద్ధు. అవును శామ్, మనల్ని వాళ్ళు చాలా బాధ పెట్టారు. ప్రతిసారి మనల్ని దెబ్బ కొడుతూనే వచ్చారు. మరి అలాంటి వాళ్ళని ఏం చేయకుండా వదిలేద్దామా సిద్ధు? ఎలా వదిలేస్తాననుకున్నావు శామ్? మన చేతికి డబ్బులందగానే డబ్బుతో పాటు వచ్చిన వాళ్ళిద్దరి ప్రాణాలని తీసుకెళ్దాం. త్వరగా వీళ్ళు వస్తే పని పూర్తి చేసుకుని వెంటనే ఊరు దాటేయాలి శామ్. మనకింకో సమస్య కూడా ఉంది. అది మర్చిపోయావా? ఏంటది? ఆ డెవిల్ డబ్బుల కోసం కాచుకొని కూర్చున్నాడు. లేదంటే మన ప్రాణాలు తీస్తాడు. వచ్చిన డబ్బులు వాడికిచ్చేస్తే మనమేమైపోవాలి శామ్? మరేం చేద్దాం? ఎలాగో శౌర్య కళ్యాణిలను చంపేద్దామని డిసైడ్ అయ్యాం కదా. పనిలో పని వాణ్ణి వేసేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ఎస్కేప్ అయిపోదాం. అలా అన్నావు, బాగుంది. వాడికి భయపడి డబ్బులు ఎక్కడిచ్చేద్దామంటావో అనుకున్నాను. భయమా? వాడికి కూడా భయపడితే ఈ సిద్ధుకి విలువేముంది శామ్? అవసరానికి అలా నటిస్తాం. అవసరం లేదనుకుంటున్నాం కాబట్టి వేసేద్దాం. ఎక్కడ అమౌంట్? ఈరోజు ఇవ్వాలని చెప్పాను కదా. డబ్బులు వస్తున్నాయి. తీసుకొస్తుంది ఏసీపీ శౌర్య. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే లేట్ అయింది. వచ్చేది ఎవరైనా ఈ డెవిల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. వాడు రాగానే ఆ డబ్బును ఎలా తీసుకోవాలో నేను చూసుకుంటాను. ఆ డబ్బు వచ్చాక తీసుకొచ్చిన వాళ్ళు ఉండరు, తీసుకోవాలనుకుంటున్న మీరు ఉండరు.
మనం అడిగిన డబ్బులతో వచ్చేసారు శామ్. కన్నయ్య కావాలంటే డబ్బు ఇవ్వాలని వాళ్ళకే తెలుసు కదా. అలా అని మనం వాళ్ళ కంటికి కనిపించడం మంచిది కాదు. ఎంతైనా పోలీస్ ఆఫీసర్ కదా, నమ్మడానికి వీల్లేదు. వాళ్ళే మీరు అడిగిన డబ్బులు తీసుకొచ్చాం. మా కన్నయ్యని మాకు అప్పగించి మీ డబ్బులు మీరు తీసుకెళ్ళండి. మీ కన్నయ్య మా దగ్గర సేఫ్గానే ఉన్నాడు. ఆ డబ్బులు ముందు అక్కడ పెట్టి వెళ్ళండి. అదేంటి, మా కన్నయ్యని మాకు అప్పగిస్తేనే మీ డబ్బులు మీకు ఇస్తాం. మీకు కన్నయ్య కావాలి అంటే మీరు మా మాట వినాలి. మర్యాదగా ఆ అమౌంట్ అక్కడ పెట్టి వెళ్ళండి. మీ కన్నయ్య మీ దగ్గరికి సేఫ్గా వస్తాడు. లేదు, మా కన్నయ్యని ఇస్తేనే ఈ డబ్బులు ఇస్తాం. మీరు తెచ్చిన డబ్బులు నేను చెక్ చేసుకోవాలి. మేం సేఫ్గా బయటపడాలి అంటే అప్పటి వరకు కన్నయ్య మాతోనే ఉండాలి. కుదరదు అంటే మీ కన్నయ్య మీకు దొరకడు. వద్దు, కన్నయ్య నేను చేయొద్దు. మీరు చెప్పినట్టే చేస్తాం. ప్లీజ్ ఆఫీసర్, ఇచ్చేద్దాం ఆఫీసర్. అయితే ఆ డబ్బులు అక్కడ పెట్టేసి మీరు వెళ్ళండి. పద సంపద. ఇంకా డబ్బుల గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు శామ్. హలో, ఆ అమౌంట్ నాది. అందరం కలిసి ప్లాన్ చేశాం కాబట్టి కావాలంటే అందులో కొంచెం మీరు తీసుకోండి. అంతేగాని మొత్తం మీదంటే ఎలా? నేను లేకపోతే మీరేం చేయలేరు. సో ఈ డబ్బంతా నాదే. ఏంటి తమాషాగా ఉందా? మాకు డబ్బు అవసరం ఉంది, నీకు డబ్బు ఇవ్వాలి కదా అని ఊరుకుంటుంటే అంతా నీదంటే ఎలా? నీకు ఇవ్వాల్సింది నువ్వు తీసుకుని మిగతాది మాకు ఇచ్చేసే. ఏంటి ఇచ్చేది? సిద్ధం. ఇవ్వు. వదలండి. వదలు. సిద్ధం. పట్టుకోరా. ఆఫీసర్, 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 మీకేం కాలేదు కదా? ఆఫీసర్, ఇవ్వమంటుంటే ఆఫీసర్, ఆఫీసర్,
రేయ్, ఇవ్వరా. వదలు వదలు. ఏయ్, నిన్ను. ఏయ్. వదలు వదలమంటుంటే. ఏయ్, వదలండి. వదలరా. వదలు. సిద్ధు. సిద్ధు. ఏం చేస్తున్నావు శామ్? ఇంకా వీళ్ళని బ్రతిమలాడ్డం, వీళ్ళ దగ్గర నటించడం ఇవన్నీ వద్దు సిద్ధు. నా కసి తీరా నేను కళ్యాణిని కాలుస్తాను, నువ్వు శౌర్యని కాల్చేసాయి. ఆ తర్వాత డబ్బుతో మనం ఎటైనా దూరంగా వెళ్ళిపోదాం. చంపేద్దామా? వీళ్ళ దగ్గర నటించడం ఇవన్నీ వద్దు సిద్ధు. ఇంకా ఆలోచించొద్దు. ఇంకా చంపాలన్న ఆలోచన ఎలా వస్తుంది శామ్? ఆస్తి కోసం మనం ఎన్ని దుర్మార్గాలు చేశాం, ఎన్నిసార్లు వాళ్ళ ప్రాణాలు తీయాలని చూసాం. అయినా అవేం మనసులో పెట్టుకోకుండా శౌర్య నా ప్రాణం కాపాడాడు. ఇప్పటికీ మనం మారలేదు అంటే మనతో పోల్చుకోవడానికి ఏ ప్రాణి ఉండదు. కన్నయ్య నిజానికి నీ కన్న కొడుకు. వాణ్ణి అడ్డం పెట్టుకుని డబ్బులు కావాలని నువ్వనుకుంటే, డబ్బులు పోయినా బిడ్డ కావాలని వాళ్ళనుకున్నారు. అలాంటి మంచి వాళ్ళని ఇంకా బాధపెట్టి మనం సాధించేదేముంది శామ్? కమాన్, అరెస్ట్ చేయండి, తీసుకెళ్ళండి. లేరా, పదరా. ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా బాధ పెట్టాం. అయినా మీరు మమ్మల్ని క్షమించారు. చాలు. ఇంకా మీ కళ్ళ ముందు నిలబడే అర్హత మాకు లేదు. మళ్ళీ జీవితంలో మీ కంటికి కనిపించాం. ఉంటాం. మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉంటాం. పద సంపద. ఆగండి. తప్పులు చేసినప్పుడే మిమ్మల్ని ఇంట్లో పెట్టుకున్నాం. చేసిన తప్పులు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు దూరంగా వెళ్ళిపోతాము అంటే ఎలా? నిజంగా మీరు మారితే మీ జీవితమే బాగుంటుంది. అందుకు మా సాయం మీకెప్పుడూ ఉంటుంది.
ఇంటికి వెళ్దాం పదండి. కన్నయ్య, కన్నయ్య, ఏమ్మా ఆ దుర్మార్గులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదుగా? ఏరా, కన్నయ్యని చంపుతానని బెదిరించి డబ్బులు అడిగింది చాలక మళ్ళీ ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం రా నీకు? మారేమో మంచిగా బతుకుతామంటే నీడనిచ్చినందుకు ఇదా మీరు చేసే పని? శౌర్య, వీళ్ళని జైల్లో పడేయకుండా ఇలా వదిలేసావేంటి? వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు, అందుకే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాను మావయ్య. వాళ్ళు తప్పు తెలుసుకోవడమా? అది జరగదు. మంచితనానికి కూడా హద్దుండాలి. ఇంకా వాళ్ళ మాటలు నమ్మి ఎలా తీసుకొచ్చారింటికి? ఇప్పటి వరకు వాళ్ళు చేసింది చాలదా? వద్దు శౌర్య, పాముకు పాలు పోసి ఎన్నిసార్లు కాటు వేయించుకుంటావు? వాడింకా మారడు శౌర్య. వాళ్ళకి మళ్ళీ ఇంట్లో స్థానం ఇచ్చి కష్టాలు కొని తెచ్చుకోకండి. శబాష్, ఇంతకాలానికి ఇంటి కోడలుగా మాట్లాడావే. నిజమే, మేం చాలా తప్పులు చేశాం. చివరికి మా అక్క కూడా మమ్మల్ని అసహించుకుంటుందంటే ఎంత నీచంగా ప్రవర్తించామో అర్థమవుతుంది. మేము మారామని చెప్పినా మీరు నమ్మలేనంత తప్పులు మేము చేశాం. అందుకే ఇంకా మీ కళ్ళ ముందుండే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. మా దారి మేము చూసుకుంటాం. ఆ పని చేయండి, మా పాటికి మేము సంతోషంగా ఉంటాం. అలాగే మీ అందరి సంతోషానికి అడ్డు లేకుండా మేము వెళ్ళిపోతాం. కానీ నా కన్నయ్య నాకు ఇచ్చేయండి. నా బిడ్డకి తల్లిగా నేను ఎప్పుడూ ఉండలేదు. కనీసం ఇక నుంచైనా నా బిడ్డ నా దగ్గర ఉండనివ్వండి. కన్నయ్యని ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాను. నేనెలా ఇస్తాను? ఈ ఆస్తులు అంతస్తులు ఇవేవి నేను అడగట్లేదు. నా బిడ్డ నాకు ఇవ్వమంటున్నాను. కానీ పారేసి వెళ్ళిపోతే ఆ బిడ్డకి అన్నీ తానే పెంచుకుందే కళ్యాణి. నాతో నానా మాటలు పడుతూ కూడా ఏనాడు వాణ్ణి వదిలిపెట్టలేదు. కడుపున పుట్టిన బిడ్డను అడ్డం పెట్టుకుని మా దగ్గర డబ్బులు అడిగిన దానివి ఇప్పుడు నీకు బిడ్డ కావాలనిపిస్తుందా? అమ్మా, ఇంతకాలం నేను మృగంగా బ్రతికాను. అందుకే నాలోని తల్లిని ఆ రాక్షసత్వం చంపేసింది. ఇప్పుడు మనిషిగా మారాను కాబట్టి నా బిడ్డ నాకు కావాలనిపిస్తుంది. కనీసం ఇప్పటికైనా నా బిడ్డతో కలిసి బ్రతికే అవకాశం ఇవ్వండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. సంపద, నువ్వు ఆస్తి మొత్తం అడిగినా ఆనందంగా ఇచ్చేసేదాన్ని. నా ఆరో ప్రాణం అడుగుతున్నావు.
కన్న ప్రేమకు న్యాయం చేయాలో పెంచుకున్న ప్రేమకు న్యాయం చేయాలో అర్థం కాని స్థితిలో పడేశారు కదమ్మా. ఈ సమస్యకు తీర్పు చెప్పగలిగేది ఎవరు? ఏ తల్లికి న్యాయం చేయాలో తీర్పు చెప్పగలిగేది ఎవరు? ఇంకెవరు? ఆ కన్నయ్యే తీర్పు చెప్తాడు. నాన్న ఇలారా. మన నిర్ణయంతో బిడ్డ ఆనందంగా ఉండలేడు. వీడికి నచ్చిన తల్లి దగ్గరే వీడు ఆనందంగా ఉండగలడు. నాన్న అదుగో నీ ఎదురుగా 2 అమ్మలున్నారు. ఏ అమ్మ కావాలో ఆ అమ్మ దగ్గరికి నువ్వే వెళ్ళు, సరేనా? వెళ్ళు. చూసావా, ఆ పసి మనసుకు అమ్మ అంటే కళ్యాణి. అలాంటి బిడ్డకు తల్లిని దూరం చేసి నువ్వు సాధించేది ఏముంది? ఇంతకాలం ఎన్నో పాపాలు చేశావు. వాళ్ళిద్దరిని దగ్గర చేసి ఇప్పటికైనా కొంత పుణ్యం సంపాదించుకో. కళ్యాణి, వాడు నీ బిడ్డ. మనిషిగానే చచ్చిపోయాననుకుంటే తల్లిగా కూడా చచ్చిపోయానని ఇప్పుడే తెలిసింది. ఇంకా మీ మధ్య మేము ఉండడం మంచిది కాదు. వెళ్ళొస్తాం. ఇంతకాలం ఈ ఇంటి గుట్టు వీధిని పడకుండా పదిలంగా కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయాయి కాబట్టి ఇక ఈ ఇంట్లో ఏ గుట్టు లేదు. అవును, ఇంటి గుట్టు